హాయ్ హలో వెల్కమ్ టు ద విలేజ్ వ్లాగ్ 2. ఇవాళ అయితే మేము మా పొలంకి అయితే వచ్చేసినాం అనమాట. మా పొలంలో ఏమేమి ఉందో చూద్దాము. మా పొలంలో మిర్చి ఉంది, మొక్కజొన్న ఉంది, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే పెట్టినాం మేము. అయితే నార్మల్గా నాకైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నాకు మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటారు, అత్తమ్మ వాళ్ళు దూరం ఉంటారనమాట. అయితే ఇక్కడ మా అత్తమ్మ అయితే నా కోసం మిర్చిలు తెంపుతుంది, మిర్చి బజ్జీ చేద్దామని చెప్పేసి. ఇంకా మేము కందికాయలు కూడా తెంపెడుతున్నాయి, అవి కూడా తెంపుతాము. కొంచెం హెడ్ఏక్ అనిపిస్తుందని చెప్పి నేను పోయి పండుకున్నాను అనమాట. ఇక్కడ మా ఆయన బాగా ఏడిపిస్తున్నాడు నన్ను. అందుకే ఇంకా కోపంతో వెళ్ళి చెట్ల కింద అయితే కూర్చున్నా. నాకైతే కందికాయలు అంటే బాగా ఇష్టం, అందుకే కావాలని పోయి కంది చెట్ల కింద కూర్చున్నా. తర్వాత దొరకబట్టేసిండు. ఇంకా మా అత్తమ్మ అయితే కందికాయలు తెంపుతుంది. ఇంటికి వెళ్ళి ఉడకబెట్టుకొని తిందామని చెప్పేసి. ఇవాళ మెనూలో మాకు మిర్చి బజ్జీ ఉందన్నమాట, ఇంకా కందికాయలు ఉన్నాయి. ఇగో చూస్తున్నారు కదా, మిర్చిలు తెంపేసినాము, ఇంకా కందికాయలు కూడా తెంపేసినాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఉడకబెట్టుకొని తినాలి. మా అత్తమ్మ మామ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారు, ట్రాక్టర్ తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా అత్తమ్మ ఇంటికి వెళ్ళిపోగానే ఇంకా కట్టెల పొయ్యి మీద కందికాయలు అయితే పెట్టేసింది. నాకు కందికాయలు అంటే చాలా ఇష్టము. ఇంకా దాంట్లో కట్టెల